వెల్కమ్ టు విజిల్. హైదరాబాద్లో నివసిస్తున్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ మాయిగాళ్లు విసిరిన వలలో చిక్కుకుని 2,58,00,000 పోగొట్టుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ప్రముఖ దినపత్రికలు ఈ వార్తను ప్రచురించాయి. అందులో మాజీ ఐపీఎస్ పేరు కానీ ఆయన భార్య పేరు కానీ ఆయా పత్రికలు ప్రచురించలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం సవివరంగా ఆ అధికారి పేరు, ఆయన శ్రీమతి పేరుతో ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణగా పిలువబడే మాజీ ఐపీఎస్ వివి లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారంట. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 సొమ్ము కొట్టేశారంట. లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్కు 2025 నవంబర్లో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందంట. ఆ మెసేజ్ సారాంశం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయి. అది నమ్మిన ఊర్మిళ గారు తనకు ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త వివి లక్ష్మీనారాయణ నెంబర్ను యాడ్ చేయించారంట. జాగ్రత్తగా వినండి, భర్త నెంబర్ ఆమె ఆ గ్రూప్లో యాడ్ చేయించారంట. గ్రూప్లో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడారంట. షేర్లు ట్రేడింగ్ శిక్షకుడిగా పరిచయం చేసుకున్న దినేష్ సింగ్ తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్గా పరిచయం చేసుకున్నారు. మన లక్ష్మీనారాయణ గారు కూడా ప్రతిష్టాత్మక ఐఐటి చెన్నైలో ఎంటెక్ పూర్తి చేశారు. దినేష్ సింగ్ ట్రేడింగ్పై శిక్షణా తరగతులు అంటూ పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్స్ సిఫార్సు చేసేవాడంట. ఏ స్టాక్స్లో పెట్టుబడి పెడితే 500% లాభాలు వస్తాయో చెప్పేవాడంట. ఆమె ఆ మాటలు నమ్మి 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా కేవలం 12 రోజుల్లో 2,58,00,000 ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకుని మరీ ట్రేడింగ్ చేశారంట. మరి నీ బంగారం నా బంగారం తాకట్టేంటి, అసలు ఏం జరుగుతుందని లక్ష్మీనారాయణ ప్రశ్నించారా? ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా ఆప్షన్ లేకపోవటం, మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని ఆమె గుర్తించి సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఇది ఇంతవరకు ఒక సైబర్ మోసం కథ. కానీ ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతాయి. ట్రేడింగ్ చేసింది నిజంగా జేడి శ్రీమతేనా? భర్త ఫోన్ ద్వారా జరిగిన వ్యవహారమేనా? ఇద్దరిలో ఎవరు నిజంగా నిర్ణయాలు తీసుకున్నారు? ట్రేడింగ్పై అవగాహన లేని వ్యక్తి ఇంత భారీగా 2,58 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా సాహసం చేశారు? ముఖ్యంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబంలో ఇలాంటి ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అన్న ప్రశ్న సహజంగానే ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. 500% లాభం అనే మాటలు వినగానే అనుమానం ఎందుకు రాలేదు? డబ్బులు ఊరికే రావు అన్న ఆ బంగారపు కొట్టు ప్రకటన ఎందుకు గుర్తుకు రాలేదు? ఎంత అనుభవం, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది కేవలం మోసగాళ్ల టాలెంట్ మాత్రమే కాదు, ఇది మన సమాజంలో డబ్బు, ఆశ, త్వరితగతిన లాభాల మోజు ఎంత పెరిగిందో చెప్పే ఒక ఉదాహరణ. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో పనిచేసిన వారి కుటుంబమే ఇలా మోసపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనేది ప్రశ్న. 2,58 కోట్ల మోసం సరే, అసలు ఆ డబ్బు ఎక్కడిది? ఇది మరో సైబర్ మోసం కేసులాగా కనిపిస్తుంది. కానీ ఈ ఘటనలో ప్రజలు అడిగే ఒక కీలకమైన ప్రశ్న ఒకటి దాగి ఉంది. లక్ష్మీనారాయణ ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆదాయానికి ఈ స్థాయి పెట్టుబడులకి మధ్య పొంతనుందా అనేది ప్రశ్న. ఎన్నికల అధికారిక అఫిడవిట్ ప్రకారం వివి లక్ష్మీనారాయణ ఆదాయం 2022-23
7.9 లక్షలు, 2021, 22 25,10,000 రూపాయలు, 2020, 21 26.6 లక్షలు, 2019, 20 18.4 లక్షలు. ఆయన సతీమణి ఊర్మిళ ఆదాయం 2022, 23 13.1, 2021, 22 13.4 లక్షలు, 2020, 21 11.1 లక్ష, 2019, 2020 మధ్య 5,10,000 మాత్రమే. అంటే ఇద్దరికి కలిపిన వార్షిక ఆదాయం సగటున 70 లక్షల లోపే ఉంది. అయితే 2.58 కోట్లు ఎలా మరి? ఈ వార్తా కథనాల ప్రకారం 19 విడతలుగా 12 రోజుల్లో బంగారం తాకట్టు పెట్టి మరీ రుణాలు తీసుకుని 2.8 కోట్లు ట్రేడింగ్ ఖాతాలో జమ చేశారంటే ఇంత పెద్ద మొత్తాన్ని అంత తక్కువ కాలంలో సమకూర్చడం ఎలా సాధ్యమైంది? అది గత పొదుపా, ఆస్తుల విక్రయాలా, లేదా అధిక రుణాలా? ఈ వివరాలు ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. సైబర్ నేరగాళ్లు మోసం చేశారనేది నిజమే కావచ్చు, కానీ ఒక మాజీ సిబిఐ అధికారి కుటుంబం విషయంలో సోషల్ మీడియాలో ప్రజలు అడుగుతున్న మరో ప్రశ్న ఉంది. పారదర్శకత ఎక్కడా అని. ప్రజాసేవలో ఉన్నవారు, ముఖ్యంగా అవినీతి వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడేవారు తమ ఆర్థిక వ్యవహారాల్లో కూడా అదే స్థాయి స్పష్టత చూపించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి కదా అనేది ప్రశ్న. మోసం జరిగింది అన్న ఒక్క మాటతో అన్ని సందేహాలు తీరిపోవు. ఈ ఘటన నుంచి పాఠాలు 2 విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒకటి, సైబర్ మోసాల ప్రమాదం ఎంత చదువు, ఎంత హోదా ఉన్నా 500% లాభాలు వంటి మాటలు వినగానే ఎవరైనా మోసపోవచ్చు. 2, ఆర్థిక పారదర్శకత. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ ఆదాయం, ఆస్తులు, పెట్టుబడుల మధ్య స్పష్టమైన సంబంధం చూపించాల్సిందే. లేకపోతే మోసం అనే మాట మౌనంగా మారే ప్రమాదం ఉంది. అసలు విచారణ జరగాల్సింది ఎక్కడ? సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు కావటం సరైందే, కానీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఇంకా 2 అంశాలపై స్పష్టత రావాలి. ఒకటి, ఈ 2.58 కోట్ల మూలం ఏంటి? 2, అఫిడవిట్లో అది ఎందుకు ప్రతిబింబించలేదు? ఇవి రాజకీయ ప్రశ్నలు కావు, ఇవి ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ఘటన ఒక సైబర్ మోసం మాత్రమే కాదు, ఇది పారదర్శకత, నమ్మకం, బాధ్యత అనే విలువలపై నిలబడే ప్రజాస్వామ్యంలో మనం ఎంత నిజాయితీగా ఉన్నామనే ప్రశ్నను ముందుకు తెస్తుంది.